శ్రీ చేకూరు పిచ్చయ్యగారు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వాముల వారు 1967వ సంవత్సరమున నెల్లూరు దర్గామిట్ట కొండాయపాళెం గేటు వద్ద పూజ్యులు కీర్తిశేషులు శ్రీ ఏనుగు పట్టాభిరామిరెడ్డి గారు పేద పిల్లల సంరక్షణార్థమై వేసిన వసారాలలో ఉండేవారు. శ్రీవారికి ఆ సంవత్సరమే కాళ్ళు పట్టివేయుట మొదలెడినది. పూజ్యులు శ్రీ జక్కా వెంకటకృష్ణారెడ్డి, శ్రీ చేకూరు పిచ్చయ్య గారులు కలిసి నెల్లూరు సుబేదారుపేటలో ఎలక్ట్రికల్ షాపు పెట్టి వ్యాపారము చేయుచుండినారు. శ్రీ జక్కా వెంకటకృష్ణారెడ్డి గారు గురుదేవుల పాదపద్మములనే నెరనమ్మి జీవితమును గడిపిన ధన్యజీవి. శ్రీవారికి మోకాలు పట్టివేయటంతో కలత చెందినవాడై శ్రీ స్వామివారిని కారులో ఎక్కించుకుని పీపుల్స్ పాలీక్లినిక్ అంటే పేదల పాలిట దైవము కీర్తిశేషులు పూజ్యులు డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారిచే స్థాపించబడినది. శ్రీవారి పాదరేణువుకు 1956వ సంవత్సరమున జీవితము ప్రారంభమగుటకు అండగా నిలిచి తనచే స్థాపించబడిన నెల్లూరు డాక్టర్స్ మెడికల్ స్టోర్స్లో ఉద్యోగంలో ఉంచుకొని జీవనోపాధికి దారి చూపించిన మహానుభావుడు కూడా. అక్కడ ఉన్న డాక్టరు జట్టి శేషారెడ్డి గారికి చూపించినారు. వారు శ్రీవారిని అన్ని విధములా పరీక్షించి వారికి అలోపతి వైద్యము వలన కాళ్ళు సరియగునట్లు కనబడుట లేదు. శ్రీవారికి ప్రతిరోజు తైలములతో కాళ్లను తోమిన కొంతకాలమునకు సరిగా వచ్చును అను అభిప్రాయమును వెళ్ళిబొచ్చినారు. గురుదేవులను కారులో దర్గామిట్టకు తీసుకుని పోవుచున్నప్పుడు దారిలో శ్రీ జక్కా వెంకటకృష్ణారెడ్డి గారు కారును శ్రీ పిచ్చయ్య గారి షాపు ముందు నిలుపగా వారు గురుదేవులను దర్శనము చేసుకొనినారు. డాక్టర్ శ్రీ శేషారెడ్డి గారు వివరించిన వివరములను కృష్ణారెడ్డి తెలియపరిచినారు. శ్రీ పిచ్చయ్య గారు ఆయుర్వేద వైద్యమునందు అభిరుచి కలవారు. కొంత స్వానుభవముతో వారు కొన్ని ప్రక్రియలను స్వయముగా చేయుచు తనను ఆశ్రయించిన వారికి వైద్యము చేయుచుండెడివారు. తనకు అవగాహనకు వచ్చిన వైద్యమును పరమాత్మ స్వరూపునకు ఎందుకు చేయరాదను అభిప్రాయము పొడసూపుటతోనే వారితో వెంటనే కారులో నేరుగా దర్గామిట్టకు చేరినారు. ఏ క్షణమున భగవత్ స్వరూపుని దర్శన భాగ్యము కలిగినదో అంతవరకు శ్రీవారి పవిత్ర నామమును ఆనందముగా విన్న శ్రవణములు, దర్శన భాగ్యముతో తబ్బిబ్బైన నయనములు, ఈ రెంటి కలయికతో పులకరించిన మేనుతో మేధస్సు బ్రహ్మ జిజ్ఞాసను సంధానించుకొనిన ఆ పుణ్యజీవి ఆనాటి నుండి కలియుగావతారుని సేవలకై నియమితులు అయినారు. గురుదేవులకు ప్రతిరోజు ఆయుర్వేద తైలములు మర్దన చేయుచు ఇంజక్షన్లు ఇచ్చుచు సుమారు 1 సంవత్సరము 3 నెలలు సేవ చేసినారు. గురుదేవులు సాధారణముగా ఎవ్వరినీ గాని వారి పాదములంటను అనుమతించెడివారు కారు. ఏనాటి పుణ్యఫలమో ధన్యజీవి శ్రీ పిచ్చయ్య గారు సాక్షాత్ పరాత్పరుని పాద సేవాభాగ్యము విడువక క్రమము తప్పక ఏకధాటిగా సంవత్సరము 3 నెలలు కొనసాగించినాడు. ఆ పూజనీయునకు ఇవే నా హృదయపూర్వక వందనములు. శ్రీ పిచ్చయ్య గారు గురుదేవుల సేవాభాగ్యములోనున్న రోజులలో సేవా కార్యక్రమానంతరము ఈనాటికి చాలా వరకు నయమైనది. కాళ్ళు సుమారుగా చాపగలుగుతున్నారు. ఇక 2-3 రోజులలో పూర్తిగా చాపగలుగుతారు అను ఆశాజనితమైన అభిప్రాయము చూపగా కొండంత ఆశతో మనస్సునందు ఉత్సాహము ఉరకలు వేసి రాత్రి అంతయు ఉండి పగలు తన వ్యాపార నిర్వహణార్థమై పోయేడివారు. తిరిగి రాత్రికి శ్రీ పరంధాముని పాద సన్నిధికి సేవా నిమిత్తము చేరుసరికి ఆ ముందునాడు ఉదయించిన ఉత్సాహము పూర్తిగా దిగజారి పోవుచుండేటిది. ఎన్ని తైలములు మర్దన చేసినను, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినను శ్రీవారి మోకాళ్ళు నయమైనట్లు కనబడుచు అంతలో మరల యథాస్థితికి వచ్చి బిగుసుకొని పోవుచుండేడివి. తన శక్తి మేరకు తను అవగాహన ఉండునంత వరకు ఆయుర్వేద శాస్త్ర గ్రంథములు పరికించి అందుదాహరించిన వైద్యములన్నింటినీ గురుదేవులపై ప్రయోగించి ఫలితము కానరాకపోగా ఒకనాడు గురుస్వామి చెంత చేరి, స్వామి, నాకు తెలిసిన వైద్యమంతయు చేసినాను, పురోభివృద్ధి కానరాలేదు. తమరే సెలవిచ్చిన ఆ మందును తెచ్చి ఉపయోగించగలను అని ప్రాధేయపడినారు. అందులకు గురుబ్రహ్మ, అయ్యా, కుక్కపురి మందు వాడితే నయమవుతుంది అని సెలవిచ్చినారు.
శ్రీ పిచ్చయ్య గారికి ఆ నామము ఏ గ్రంథములోనూ కానరాలేదు. ఆయుర్వేద శాస్త్ర నిపుణులను విచారించినను వారికి కూడా ఆ నామము వింతగా తోచినదే కాని అవగాహన కాలేదు. ఈ వైద్యములో విసిగి వేసారిన వారే శ్రీవారి కాళ్ల నడుమ స్ప్రింగును వేసి బిగించేవారు. ఆ స్ప్రింగు సహాయంతోనైనను మోకాళ్ళు చాపగలుగుతారను ఆశతో శ్రీ స్వామివారి శారీరక బాధను కూడా లెక్కపెట్టక రాత్రి పగలు అంతా ఉంచి మరురోజు రాత్రికి స్ప్రింగులు తీసివేయు సరికి పూర్వం కన్నా తగినట్లు తోచేదే కానీ మెరుగుదల మాత్రం కాన రాలేదు. ఈ శ్రమతో ఫలితము కానరాని శ్రీ పిచ్చయ్య గారికి హృదయమునందు హఠాత్తుగా ఒక సంశయము కలిగినది. మనము ఇన్నాళ్ళు ఇంతగా శ్రమించినను ఇంచుకైనను మార్పు రాకున్నదే, మనలో భక్తిభావము లోపించినందువలననేమో అని మదనపడి తర్కించుకొని ఎట్టకేలకు ఒకనాడు గురుస్వామి దరిచేరి వినయ విధేయతలతో, స్వామి, తమరికి ఇంత వైద్యము చేసినను ఏమాత్రమూ తగ్గుదల సూచనలు కానబడకున్నవి. మా శ్రమ అంతయు వృధాయేనా, లేక మాలో భక్తిభావము లేనందువలన ఇట్లు జరుగుచున్నదా అని విన్నవించుకొనినారు. సర్వజ్ఞుడు, దయాద్ర హృదయుడు, కరుణాపూరిత మనస్కుడు ప్రేమాభిమానములు టిపడ, అయ్యా, మందులకు బాగయ్యేది లేదే, పైసా ఎత్తు భక్తి ఉంటే అది వస్తాదయ్యా అని సెలవిచ్చినారు. శ్రీ పిచ్చయ్య గారు గురుదేవుల సమాధానముతో గురుపాద పద్మముల కడ కూర్చుండిపోయినారు. పరాత్పరుని పరమమైన ప్రవచనములు శ్రీ పిచ్చయ్య గారి హృదయ కుహరములో ఎల్లవేళలా స్పందించుచూ ఉండినవి. ఒకనాడు గురుదేవుల సేవాభాగ్యములో శ్రీ స్వామివారిని, స్వామి, చేసేవాళ్లకు భక్తి ఉండాలా అనుచు అటువంటి భక్తిభావము గురుదేవుల సేవకు తోగలేదేమో అని తన మనసున వేధించుచున్న సంశయమును విన్నవించుకొన్నారు. పరమేశ్వర స్వరూపుడు, త్రికాలజ్ఞుడు హృదయపూర్వకమైన చిరునవ్వే తన భక్తునికి సమాధానముగా వెలిబుచ్చినారు. అంతదనుక అంతులేని సందేహముతో కొట్టుమిట్టాడుచున్న పిచ్చయ్య గారికి పరబ్రహ్మ మందహాసముతో తన మనోభిప్రాయమునకు తగు సమాధానము గురుముఖముగా వెలువడునను ఆశ అంతరించినది. శ్రీ పిచ్చయ్య గారు రాత్రులందు గురుపాద సేవ మొదలిడుట తోడనే తాను ఒక మహాత్మునికి సేవ చేయుచున్నాను అను దృఢమైన భావమునకు లోనయ్యేడివారు. ఆ భావముతో అలవిగాని ప్రేమ ఉత్పన్నమై ఆ ప్రేమతో ఎనలేని సంతోషాతిశయములు ముప్పిరిగొన తన్మయత్వము కూడా నొందెడివారు. శ్రీ స్వామివారి సేవకు అంకితమైన మేను కార్యనిర్వహణలో నిమగ్నమయ్యున్న తరి మానసము మేధస్సు కందని బ్రహ్మానందముతో ఓలలాడుచుండెడిది. పొద్దున్న వ్యాపారములో కుదుటబడిన తరువాత ఎల్లవేళలా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నచో బాగుండునని తలచెడి వారు. పగలంతయు చింతానిమగ్నుడై ఉన్న తాను శ్రీవారి పాద సన్నిధిలో కూర్చున్న క్షణము నుండి నిశ్చింతగా ఉండెడివారు. శ్రీ పిచ్చయ్య గారు అహర్నిశలు ఆధ్యాత్మిక చింతనలో మనస్సును లీనము చేసిన బాగుండును, పాపములన్నీయూ సమసిపోవునేమో అను భావనతో తనలో తాను తర్కించుకొనెడివారు. తన సంశయాత్మకమైన భావనలోని సత్యాసత్యములను గురుముఖముగా తెలుసుకొన కుతూహలుడై తాను స్వామి సేవలోనున్న సమయమున, స్వామి, మేము ఎన్నెన్నో పాపములు చేసినాము, మేము ఎట్లా తరించాలి అని ప్రాధేయపూర్వకముగా విన్నవించుకొనినారు. పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మ తేజస్వి, సృష్టిస్థితి లయకారుడు గురుదేవుడు, అయ్యో, ఈ ముఖము చూచిన వారికి పాపాలు 1000 ఆమడల దూరాన ఉంటాయి, గుర్తుపెట్టుకో అని సెలవిచ్చినారు. ఈ జగత్తులో జన్మ పరంపరలో విసిగి వేసారిన ఏ మానవాళికి కూడా ఎన్ని జన్మలెత్తిననూ లభ్యపడని దైవవరము. ఎన్ని జపతప యజ్ఞ యాగాది క్రతువులు ఒనరించిన మహర్షులకు కూడా లభ్యపడని వరము. జన్మ సాఫల్యమునకై ప్రాకులాడు సిద్ధులకు కూడా సిద్ధించని వరము. సృష్టి ఎంతయు ఎందుండి జనించినచో ఎందులో లయమగునో అను జిజ్ఞాసతో తపనపడుచు ఆ తపనకు తగు తరుణోపాయము చిక్కక తహతహలాడు తపస్సులకు కూడా లభ్యపడని వరము. సర్వేశ్వర స్వరూపులైన సద్గురు సేవలో పరిపూర్ణులైన వారికి లభ్యపడును కదా. సృష్టి కార్యక్రమంలో చక్రాయుధము వోలే తిరుగు జన్మలకు ఈ యుగములో ఇట్టి మహాభాగ్యమును కలిగించిన సద్గురువు దేవులు
భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారికి సర్వస్య శరణాగతి. మహానందకరమైన శ్రవణానందకరమైన భగవత్ స్వరూపుని అమృతమయమైన బీజాక్షరముల ఉచ్చారణతో నిశ్శబ్దుడై నిశ్చేష్టుడై గురుబ్రహ్మ బ్రహ్మ తేజస్సును తిలకించుచూ శిలవోలే నుండిపోయినారు శ్రీ పిచ్చయ్య గారు. పరాత్పరుని పరమమైన ప్రకాశముతో బ్రహ్మానందముతో ఓలలాడు జీవాత్మ జాగ్రదవస్థలోనికి వచ్చినది. తాను సాక్షాత్ ఆ సృష్టికర్తనే దర్శించుకొనుచున్నాను అను ఆనందముతో తన్మయుడైనాడు. పరాత్పరుని ప్రవచనములు శ్రవణానందకరములు, శుభకరములు, మోక్షప్రదాయకములు. ఆ పరమాత్మ పలుకులను మననము చేసుకొనుచు నయనానందకరమైన ఆ ముగ్ధ మనోహర విశ్వరూపమును దర్శించుచున్నాను అన్న ఆ మహానందమును సర్వకాల సర్వావస్థలయందు మదిలో సుస్థిరపరుచుకొనినారు శ్రీ పిచ్చయ్య గారు. గురు భగవానుడు కరుణామయుడు, సచ్చిదానంద విగ్రహుడు, ప్రేమ స్వరూపుడు. ప్రేమే దైవము, దైవమే ప్రేమ అను ద్వంద్వమునకు ఏకత్వము ఆపాదించి ఆవిర్భవించిన అవతారమూర్తి, ప్రత్యక్ష దైవము, పరబ్రహ్మ స్వరూపము. ఇలలో వెతలు తీర్చను వెంకయ్య నామమున వెలసిన కలియుగావతారుడు తనకు సేవ చేసిన తనయుని మొరాలకించి కడు ముదముతో అభయం సత్వ సంశుద్ధి అని అభయమును ప్రసాదించినారు. శ్రీ స్వామివారు నిరంతరము భీతితో అడుగడుగునా సంశయాస్పదములతో కొనసాగు జీవయాత్రకు అభయరక్ష నొసంగి సకల అరిష్టములను నిర్మూలించి అభయప్రదాతగా భువిలో వెలసియున్నారు. బ్రహ్మానంద ప్రాప్తిని ప్రసాదించి పాపరహితుని చేసి మోక్ష సాఫల్యమునకు సోపానమైన చిరుమంత్రమును ఉపదేశించి పునీతుని గావించిన నరరూప నారాయణునికి జన్మ జన్మలలో ఎన్ని సేవలు చేసినను ఆ రుణము తీర్చుకొనగలమా? భగవత్ప్రేమకు ఈ సృష్టిలో సాటియగునది ఏదీ లేదని గ్రహించుటకు ఇంతకన్నా ఏమి నిదర్శనము కావలెను? ఆ తండ్రి రుణమును తీర్చుకొనగలిగినంత శక్తిమంతులము కాకపోయినను త్రికరణ శుద్ధిగా కొలుచు భక్తాగ్రేసరులు వారి పాదధూళిని శ్రీవారి ప్రేమానురాగములతో పొందగలరని ఘంటాపదముగా చెప్పగలము. విశ్వమంతయు అణుమయమే. ఆ విశ్వమే దైవము. ఆ దేవదేవుని పాదధూళియే జీవులకు జన్మరాహిత్యమును వనగోర్చు సోపానము. ఆ దైవ స్వరూపుడే కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాములవారు. సృష్టి స్థితి లయముల చిద్విలాస పరమార్థమును ప్రేమ స్వరూపుడైన గురుదేవుడు ప్రపంచమునకు ప్రసరింపచేసినారు. తన పరమ లీల మరియొకసారి ఖగోళమునకు గోచరింపచేసినారు. ఆ ప్రక్రియలో మహోన్నతులకు బ్రహ్మ జిజ్ఞాసను రేకెత్తించి నరజన్మలను నారాయణుని పాదపద్మముల దరికి చేరుటకు నావయైన బ్రహ్మోపాసన సాధనలో నిమగ్నులగునట్లు చేసి జన్మములను ధన్యములుగా నొనరించిన పరబ్రహ్మ స్వరూపునికి ధరణియందున్న ధన్యాత్ములందరూ దాసోహమే. సేవా తత్పరతలో గురుదేవుని అనుగ్రహము పొందిన అనుంగు శిష్యుడు శ్రీ పిచ్చయ్య గారు. ఒకనాటి నిషీధ సమయమున బ్రహ్మస్వరూపులైన గురుదేవులు తన సేవలో తన్మయత్వము నొందియున్న సేవకునికి సృష్టి రహస్యమును వెల్లడి చేయ కృతనిశ్చయులై పితృవాత్సల్యముతో, అయ్యా, నాకు చీమలకు ఆహారము వేసేది తెలుసు, ఆ విద్య నీకు తెలుసా అని ప్రశ్నించినారు. గురుముంగిట గురుముఖారవిందములో ప్రజ్వరిల్లు బ్రహ్మ తేజస్సు నవలోకించుచు ఆనందాబ్ధిలో లీనమైయున్న శ్రీ పిచ్చయ్య గురుదేవుల మహిమాన్వితమైన వాక్కులు శ్రవణములకు సోకగనే అత్యంత ఆనందాశ్చర్యములతో సంభ్రమముతో తొట్రుపాటుతో, నాకు తెలియదు స్వామి అని విన్నవించుకున్నారు. శ్రీమన్మహావిష్ణు స్వరూపుడు స్థితికారుడు గురుదేవుడు, అయ్యా, నీవు భరిణ తీసుకువచ్చి చీమలు వేసి పెట్టు, వాటికి ఆహారము నేను వేస్తాను, ఆ విద్య నీవు తెలుసుకుంటావా అని కలియుగమునకే తెంచిన అవతారమూర్తి ప్రియాతి ప్రియమైన శిష్యునికి ఎరుకపరిచినాడు.
దైనందిన జీవితములో సంసార సాగరములో పడి ఈదులాడు మానవ జన్మలకు సాక్షాత్ నరరూపధారి అయిన నారాయణుని దైవోచ్చారణములను విను భాగ్యమెందరికి అబ్బును? పూర్వజన్మల వాసనలతో పుణ్య ఫలితమును చేర్చుకొనుచు ఈ జన్మలో అడుగిడిన 1,000,000 మందిలో ఒక్కరికే గదా అట్టి భాగ్యము. ఆ ఒక్కరే శ్రీ పిచ్చయ్య గారు. ఆ దైవ ప్రవచనముల పులకరింపుతో ఉన్న తనయుని దశ దయామయుడైన తండ్రి అంటే ఆ గురుదేవుడు అత్యంత ఆదరాభిమానములుట్టిపడ నీవు తెలుసుకుంటావా అయ్యా అనగానే గురుముఖముగా ప్రసరించుచున్న బ్రహ్మతేజములోని కాంతిపుంజములను తన్మయానందముతో వీక్షించుచు నాకెందుకు స్వామి అని విన్నవించుకున్నారు. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుని కరుణా కటాక్షములను పొందిన పుణ్యజీవికి ఆ సర్వేశ్వరుని పాద పద్మములే శరణ్యములు తప్ప ఆ తండ్రి లీలలతో ఆగత్యమేమి? అవి అగమ్య గోచరములే కదా. గురుదేవులు ఆశ్రితులకు భక్తులకు వారి వారి కోరికల బాధల ఉపశమనమునకై చీటీలు వ్రాత మూలకముగా వ్రాయించుచు వారికి అభయ ఆశీస్సులను అందించుచు అందున తాను నిర్వహించు సృష్టి కార్యక్రమమును మానవ మేధస్సు కందని దేవనాగరిక భాషలో ప్రవచించుచూ ఉండేడివారు. తదుపరి ఆ చీటీలను గ్రహించిన మానవరూప దైవము తమ అమృత హస్తముతో బ్రహ్మమునకు మూలాధారమైన సహస్రారము నుండి వెలువడు బ్రహ్మాశీస్సులను అందించుచూ ఆ చీట్లకు దైవత్వమును ఆపాదించి ప్రసాదించి అనుగ్రహిస్తూ ఉండేవారు. ఆ అభయ ఆశీస్సుల ప్రతులు సృష్టికర్తచే ప్రవచించబడినవి కావున సృష్టి చీటీలు అని వాటికి నామకరణము చేసినది లోకము. గురుపాద సేవా భాగ్యమును కలిగియున్న కాలములో పిచ్చయ్య గారికి చాలా కాలముగా హృదయమునందు తిష్ట వేసుకుని ఉండిన సంశయము వెలికి రాలేక తగు అవకాశము కొరకు వేచి ఉండినది. ఒక సుదినమున ఆ సుముహూర్తము రానే వచ్చినది. శ్రీ పిచ్చయ్య గారు గురుదేవులతో స్వామి సృష్టి చీటీలు అర్థమగుటలేదు అని విన్నవించుకొనినారు. పరబ్రహ్మస్వరూపుడు పరమాత్మస్వరూపుడు సృష్టి స్థితి లయకారకుడు గురుదేవుడు అయ్యా తెలుసుకునేదాకా ప్రయత్నించవద్దు, అవి అవసరమైతే నీకే తెలుస్తాయి అని సెలవిచ్చినారు. సృష్టి రహస్యము మానవుల మేధస్సుకు అందనిది, అగమ్య గోచరము, అసాధ్యము. అట్టి అసాధ్యమైన పనికి ప్రయత్నించు ఆ ప్రయత్నములో మనకు ప్రసాదించిన స్వల్పమైన ఆయుష్ను వ్యర్థం చేసుకుని రెంటికి చెడిన రేవడివలే ఎందుకని తన అనుంగు భక్తునికి పై సందేశమును ఇచ్చినారు. దయామయుడు తన ఆంతరంగికుని స్ఫూర్తిని పూర్తిగా దిగజారనీయక నిరుత్సాహపరచక అవి అవసరమైతే నీకే తెలుస్తాయి అని ప్రవచించినారు. అనగా వాటి అవసరము సమయమాసన్నమైనప్పుడు నేను నీ భుజస్కందములపై నుండి నీ జీవిత నౌకను నడుపు నావికుని బాధ్యతను గైకొనుచుందును. కనుక ఆ సమయమున ఆ అవసరమునకు నిన్ను నేను సక్రమమైన మార్గములో నడిపించి నీకు సద్గతిని ప్రసాదించగలనని అభయప్రదానమొసంగుచున్న శరణాగత వత్సలునకు ఇవే మన హృదయపూర్వక ప్రణామములు. శ్రీ పిచ్చయ్య గారు గురుపాద సేవా నిరతులై ఉన్నప్పుడు గురుదేవులకు దాసోహమని నమ్మిన దాసానుదాసునికి తన అవతార తత్వమును గోచరింపచేయ కుతూహలుడై ఈసారి లౌకికముగా లోకాచారానుగుణ్యముగా లోకము నడిచెడు నడవడికను సంకేతముగా చూపించుచు ఆ సంకేతములో తన సర్వజ్ఞత్వ సర్వవ్యాపకత్వ సర్వాంతర్యామిత్వమును స్ఫురింపచేసినారు. అట్టి మహత్తరమైన దృష్టాంతమును విని ఆనందించబోచున్నాము. తన దాసుని నిష్కామ సేవకు ఈ ఇలలో ఏరికి లభ్యము కాని మహోన్నతమైన రక్షణను ప్రసాదించ పూనుకొనిన వారై ఆ తీర్పు ప్రమాణపూర్వకముగా లిఖితపూర్వకముగా నుండుటకు చిన్న ప్రక్రియను చేసి చూపించినారు. సాధారణముగా సర్వులు లౌకిక వ్యవహారములలో చిక్కుకొని పరిష్కారమునకు కోర్టులను ఆశ్రయించి తీర్పులకై ఎదురు చూచుచుందురు. వారు తమ అభియోగములను కోర్టుకు దాఖలు పరచుటకై కోర్టు స్టాంపులు వాడుట పరిపాటి. గురుదేవులు ఈ దఫా లోకములో ఉపయోగించు కోర్టు స్టాంపులను తెమ్మని శ్రీ పిచ్చయ్య గారిని ఆదేశించి తెప్పించినారు.
ముక్కోటి దేవతలకు అధిపతి పరబ్రహ్మ స్వరూపుడు గురుదేవుడు శ్రీ పిచ్చయ్య గారితో ఆ స్టాంపులపై నాకు కలియుగంలో సగమున్నది, మీరు చేస్తున్నారు కాబట్టి వృధా పోదు అని వ్రాయించినారు. సర్వజ్ఞుడు గురుదేవుడు తాను అవతారమూర్తినని ఎరుకపరచుచు భౌతిక కాయముతోనున్న భగవంతుడైన పరబ్రహ్మమునకు చేయు సేవల పుణ్యఫలము మీకు దక్కును అను హామీతో ఆ అఖండమైన తీర్పును కలియుగ ధర్మానుసారముగా స్టాంపు కాగితములపై అనంత స్వరూపుడు వ్రాయించి అనుంగునకు అభయము నొసంగినారు. అవతారమూర్తి గురుమూర్తికి సర్వస్య శరణాగతి. సృష్టికర్త రహస్యమును తనదైన దేవనాగరిక భాషలో శ్రీ పిచ్చయ్య గారితో, అయ్యా, సముద్రములో 2 గాలిగొట్టాలున్నాయి. స్వామి 12 సంవత్సరాలు కావలి ఉండేవారు. వ్రాసుకోవయ్యా అని ప్రియమైన శిష్యునికి దైవవాక్కులను ప్రవచించినారు. ఆ భగవంతుని ప్రవచనములలోని అంతరార్థమును వెలికితీయగల శక్తిమంతులము కాకపోయినను ఆ తండ్రి పాదపద్మముల చెంతన చేరుటకు చక్కని రాజమార్గమును కానుపింపచేసినారు కరుణామయుడు. మన గురుదేవులు ఆ పరబ్రహ్మస్వరూపుని పరమమైన పలుకులను ఏ మానవాళి పదే పదే మననము చేసుకొని గురునామములో దీనత్వముతో పరితపించుచుండునో ఆ దీనుల హృదయాంతరాళములలో ఆ పరమేశుడు సుస్థిరముగా నిలిచిపోక ఎక్కడికి పోగలరు? పోజాలరు. అట్టివారికి జగత్ మిథ్య, బ్రహ్మము సత్యము అను బ్రహ్మ పదార్థ గోచరముతో ఆ జీవులు బ్రహ్మములో బ్రహ్మమై ఆ పరబ్రహ్మములో విలీనమగుట నగ్న సత్యము. అనుంగు శిష్యులు గురుసేవా కార్యక్రమములో నిమగ్నులై ఉన్నప్పుడు ఆనందో బ్రహ్మ అవతారమూర్తి గురుదేవుడు తరచుగా సృష్టిలో అంతర్భూతమయ్యున్న తన ఉనికిని పిట్టకథల రూపంలో వక్కాణించుచూ వారిని ఉత్తేజపరిచి ఆహ్లాదపరుస్తూ ఉండేవారు. అట్టి జగద్రక్షకుని ఆహ్లాదజనితమైన కథ శ్రీ పిచ్చయ్య గారికి ఒక సుముహూర్తమున శ్రవణానందముగా విను భాగ్యము అబ్బినది. ఒక్కసారి అడవిలో పోతూ ఉంటే ఎర్రకట్ల పులి ఆ అని పైకి లేస్తే ఆహా అని అంటే టప్పున ఆగిపోయినాది. భగవంతుని పరిభాషకు భావార్థము చెప్పగలమా? చిన్మయుని పలుకుల భావార్థము మానవ మాతృలమైన మనకు అగమ్య గోచరము. ఆ సృష్టికర్తకే అందలి భావార్థమును వదలి ఆ పలుకులతో తన్మయులైపోయి ఆ చిదానందములో గురునామమును హృదయములందు దృఢముగా పదిలపరుచుకొనిన వారి జన్మములు ధన్యములు. ఆ రోజులలో గురుదేవుల అనుంగు భక్తుడు శ్రీ పిచ్చయ్య గారు నెల్లూరులో కాపురముండేవారు. ఒకనాడు శ్రీవారు తన ప్రియాతి ప్రియమైన శిష్యుని సంసారమును కోవూరుకు బదిలీ చేసి అచటనే వ్యాపారము చేసుకొనుమని ఆనతినిచ్చినారు. శ్రీ పిచ్చయ్య గారు, స్వామి, కోవూరులో మీ ఆదేశానుసారము కాపురం పెట్టుకుంటాను, కానీ వ్యాపారము అచట జరుగును అను ఆస్కారము కానవచ్చుట లేదను సందేహమును గురుదేవులకు విన్నవించుకొనినారు. సర్వజ్ఞుడు శ్రీ స్వామి, అయ్యా, అచట వ్యాపారం పెట్టుకుంటే డబ్బు రాని రోజున అట్లా బయటకు పోయి తిరిగి రావయ్యా, దానంతట అదే వస్తాది అని అభయము ఒసంగినారు. గురుదేవుల అభయప్రదానముతో ఆ సంశయమును నివృత్తి చేసుకుని శ్రీ పిచ్చయ్య గారు గురుదేవుల ఆనతితో 1974వ సంవత్సరమున తన నివాసమును మాత్రము నెల్లూరు నుండి కోవూరుకు మార్చినారు. కోవూరు నుండి నెల్లూరుకు వచ్చిపోయేడివారు. కొన్ని దినముల పిదప వ్యాపారమునకు అనువైన స్థలమును నిర్ణయించుకొని వ్యాపారమును కూడా కోవూరులో స్థిరపరుచుకొనినారు. ఆ ప్రదేశము కొత్తది అగుటచే వ్యాపారపు లావాదేవీలు సరిగా కుదుటబడకుండా కొన్ని రోజులు బాధపడవలసి వచ్చినది. ఒక్కొక్కనాడు సాయంత్రం వరకు కూడా బొత్తిగా వ్యాపారము లేకుండా ₹1 కూడా వచ్చు ఆశ అంతరించుటతో అంగడిలో పొద్దుట నుండి కూర్చుని విసిగి వేసారి విశ్రాంతి కొరకై దగ్గరలోనున్న రైల్వే స్టేషన్కు పోయి ఆ పరిసర ప్రాంతములలో ఏకాకిగా తిరిగి మనస్సులో ఆందోళనను ఉపశమింపచేసుకొని తిరిగి అంగడి ముంగిటకు వచ్చుసరికి ఒకరో ఇద్దరో వ్యాపార నిమిత్తమై కాచుకొని ఉండేడివారు. అంతదనుక తనను వేధించుచుండిన ఆదుర్ద తగ్గిపోయేది.
ఆరాటము ఆదుర్దాల తరువాత మనసు కుదుటపడగా ప్రశాంత చిత్తుడై గురుదేవుల అభయప్రదాన అమృత వాక్కులను స్ఫురణకు తెచ్చుకునేవాడు. శ్రీ పిచ్చయ్య గారు మహాపుణ్యాత్ముడు, ధన్యజీవి, సాక్షాత్ భగవంతునే ఏకదీక్షగా సేవించిన ధన్యాత్ముడు. అయినను ఈ సంసార సాగరమును ఈదులాడునప్పుడు ఆ తరంగాల ఘోషలో దైవవాక్కులు మరుగున ఉండిపోయి అవసరము ఆసన్నమైనప్పుడు జ్ఞప్తికి వచ్చుచుండుననుటకు నిదర్శనము మనకు స్పష్టముగా కానవచ్చుచున్నది. గురుదేవుల అమృతవాక్కులు మదిలో మెదలుటతోనే తన గురుపాదముల సేవా సన్నిహిత తత్వము హృదయమునందు మెదలగానే తన కన్నుల ముందు ఆ జగద్రక్షకుని జ్యోతి స్వరూపమును సాక్షాత్కరింపచేసుకుని తన్మయుడై హర్షపులకాంకితుడై స్వానుభవమును నెమరు వేసుకుని చెమ్మగిల్లిన నయనములతో ఆహా, ఇదియే కదా సంసారమనడి జీవిత నౌకను నడుపుటకు నా స్వామి ప్రసాదించిన వరప్రసాదము అను ఆనందముతో సశరీరముగా మానవ రూపుడైన మాధవుని పాదపద్మముల మ్రోలనున్న భావనతో మహానందభరితుడై ఉండెడివారు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతుడు. అట్టి గురుదేవుడు సర్వస్య శరణాగతి అయిన తనయులకు ఇహమున పరమున శుభములను ప్రసాదించుచుందురు. శ్రీ పిచ్చయ్య గారు శ్రీవారి పాదపద్మముల దర్శన సేవాభాగ్యమునకై నెల్లూరు నుండి ముదిగేడు గ్రామమునకు పోయినారు. గురుస్వామి దర్శనము సేవల అనంతరము ఆశీస్సులను పొంది మరలిపోవుటకు శ్రీవారి అనుజ్ఞ ప్రాప్తించిన అనంతరము బస్సు ఛార్జీ పెట్టుకుని తన వద్ద ఉన్న మిగిలిన 2 రూపాయలను చిరుకానుకగా గురుదేవుల పాదపద్మములకు శ్రీ పిచ్చయ్య గారు సమర్పించుకొనినారు. సాధారణముగా తమ ప్రియతమ అనుంగుని కానుకను స్వీకరించు తండ్రి ఈ దఫా మాత్రము అయ్యా, ఇది నీ దగ్గరనే ఉంచుకో అని సెలవిచ్చినారు. ఎందులకో నా తండ్రి ఈ మారు నా ఈ చిన్ని కానుకను స్వీకరించలేదే, నాలో ఏమైనా దోషమున్నదేమోనను భీతి సంశయములు ఒకవైపు ఉద్భవిల్లగా మరి ఒకవైపు అంతరంగము నుండి గురుదేవుల ఆజ్ఞ జవదాటకూడదు అను సందేశము సంకేతముగా జనయింపగా ఆ 2 రూపాయలను తీసుకొని మరలినారు. ముదిగేడు రోడ్డు నుండి బస్సు ఎక్కి 1 మైలు వచ్చినారో లేదో బస్సు టైర్లు పగిలి నిలచిపోయినది. ఇది ఏమా అపశకునమని భావించి పొదలకూరు కొద్ది దూరమే కదా అని అనుకుని కాలి నడకన బయలుదేరి పొదలకూరులో బస్సు ఎక్కి నెల్లూరుకు ప్రయాణమైనారు. ఆహా, చిత్రాతి చిత్రము! ఇప్పుడు కూడా బస్సు మైలు దూరము కదలినదో లేదో అచ్చట కూడా ఈ బస్సు ప్రమాదమునకు గురి అయి ప్రయాణికులందరూ దిగిపోవలసి వచ్చినది. అచ్చట నుండి నెల్లూరుకు నడచి రావలేను అనిన బహుదూరము, బహు ప్రయాసతో కూడిన పని. అప్పుడు జేబు తడుముకోగా గురుదేవులు కానుకను స్వీకరించక నీ దగ్గరనే ఉంచుకో అని ఇచ్చిన పైకము చేతికి తగిలి ఆ స్పర్శతో ఆహా, మనము నెల్లూరుకు పోను బస్సు ఛార్జీ ఉన్నది. ఆపద్బాంధవుడు త్రికాలజ్ఞుడు అయిన గురుదేవులు ఇందులకే కదా నా కానుకను గైకొనక నన్ను స్వస్థానమునకు సురక్షితముగా ఇంటికి చేర్చుటకై ప్రసాదించిన భిక్ష అని ఎనలేని సంతోషముతో గురునామ జపము చేసుకుని వేరొక బస్సులో ప్రయాణమై నెల్లూరునకు సురక్షితముగా చేరినారు. సృష్టిలో భూత భవిష్యత్ వర్తమానములలో ఎప్పుడు ఎచ్చట ఏమి నటన నటింపచేయు కంకణము కట్టుకున్నాడో ఆ జగన్నాటక సూత్రధారి తననే త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కర్మణా నమ్మిన బిడ్డలకు చెరుపు చేయునా? సర్వకాల సర్వావస్థలయందునూ కాపాడు ఆ సర్వ జగద్రక్షకునికి మానవ మాతృలు జన్మ జన్మలు సేవ చేసినను వారి పాదధూళి అందుకొనగలరా? నిస్సందేహముగా ఆ తండ్రి పాదధూళి ఏలా? ఆ తండ్రికే తనయులము ఎలా కాగలము? నిస్వార్థ సేవయే ఆ తండ్రి సన్నిధికి చేరగల దివ్య సాధనము. గురుదేవుల సందేశమును ఇందు భక్తాగ్రేసరులకు విన్నవించుకొనుచున్నాను. ఆకలి కొన్నవారికి అన్నము పెట్టయ్యా, ఆపదలోనున్న వారిని ఆదుకోవయ్యా
అని గురుదేవులు సెలవిచ్చినట్లు బ్రహ్మ సృష్టిలోని 84 కోట్ల జీవాత్మలలో వెంకయ్య ఉన్నాడు. కాన ప్రతిరూపము వెంకయ్యే. వెంకయ్యే స్వామి, స్వామే వెంకయ్య. ఏ మానవాళి గురుదేవుల ఆదేశములను ఆచరించుచుందురో వారు నిస్సందేహముగా గురుదేవుని పాద సన్నిధికి చేరుటయే కాదు, వారిలో లయమగుట త్రికాల నిత్య సత్యము. అందులకే మానవ సేవయే మాధవ సేవ అను ఆర్యోక్తిని మనము అనాదిగా వినుచున్నాము. పుణ్యాత్ములు శ్రీ పిచ్చయ్య గారు, శ్రీ జక్కా వెంకట కృష్ణారెడ్డి గారు పరంధాముని పాద సన్నిధికి ప్రతిదినము రాత్రిళ్ళు తమ వ్యాపారానంతరము పయనమైపోవుట పరిపాటి. అట్టి రోజులలో ఒకనాడు తమ పనులన్నీయూ చక్కబెట్టుకుని అంగడి తాళాలు వేసి తమ షాపులో పనిచేయుచున్న యువకుడు చిరంజీవి అశోక్ను తమతో వచ్చి గురుదేవుల దర్శనము చేసుకొమ్మని పిలిచినారు. తమ యజమానుల ఆహ్వానమును శ్రీ అశోక్ నిరాకరించి మీరు పోయి రండని వారికి సమాధానమిచ్చి తన దారిన తాను పోయినాడు. మిత్రులు ఇరువురు భగవంతుని దరికి చేరి శ్రీవారి సేవలో నుండిపోయినారు. సరిగా రాత్రి 2 గంటల ప్రాంతములో అశోక్ గురుదేవుల దర్శనార్థమై దర్గామిట్టకు వచ్చినారు. చిరంజీవి అశోక్ను చూచుట తోడనే శ్రీ పిచ్చయ్య గారికి అతని రాకలోని అంతరార్థము అవగతము కాక ఇప్పుడెందుకు వచ్చినావని ప్రశ్నించినారు. అతని మౌనమే శ్రీ పిచ్చయ్య గారి ప్రశ్నకు సమాధానమైనది. ఇంతలో అంతదనుక సమాధినిష్టలో బ్రహ్మములో బ్రహ్మమైన పరబ్రహ్మము సర్వ జగత్తును సంరక్షించుచున్న సర్వాంతర్యామి సర్వజ్ఞుడు గురుదేవుడు అదాటుగా ఆసీనులు అయినారు. గురుదేవుల మెలకువతో శ్రీవారి కొరకు బహుదూరముల నుండి తెంచి శ్రీ స్వామివారికి తమ ఈతి బాధలను విన్నవించుకొని గురుస్వామి ఆశీస్సులతో బాధా విముక్తులగుటకై వేచియుండిన ప్రజానీకము ఉవ్వెత్తున లేచి కూర్చొని గురుస్వామి ప్రవచనములకై 1000 కన్నులతో ఎదురుచూచుచూ ఉండినారు. ఆ సమయమున ఎందరో గురుపాద సన్నిధిలో తమ కష్ట నిష్ఠూరములను విన్నవించుకొన్నను స్వామి తమ దృక్కులను దూరముగా కూర్చొని ఉన్న చిరంజీవి అశోక్పై ప్రసరింపచేసి అమృత హస్తముతో ఆప్యాయముగా దరికి చేరమని సౌజ్ఞ చేసినారు. ఆ ఆదేశముతో గురుస్వామి ముంగిట ముద్దబంతి వలె ముడుచుకొనిన చిరంజీవిని గురుబ్రహ్మ ఆపాదమస్తకము ఒక్కపరి తేరిపార చూచి, అయ్యా నీకు మంచి రోజులు వస్తున్నాయి, ఇంటికి పో అని సెలవిచ్చినారు. ఆ రాత్రి ఆ జగద్రక్షకుని సంరక్షణలో గడిపినారు. ఆనాటి నుండి తన సంకల్పమునకు స్వస్తి చెప్పి ప్రశాంత చిత్తముతో తన పనిలో నిమగ్నులైపోయినాడు చిరంజీవి అశోక్. ఏమా సంకల్పమన చిరంజీవి అశోక్ యవ్వనంలో విలాసముగా జీవితము గడపవలసిన రోజులలో చాలీ చాలని ఆదాయంతో జీవయాత్ర సాగించలేక జీవిత పోరాటములో అలసి సొలసి ముందుకు అడుగిడలేక నిరాశా నిస్పృహలతో విసిగి వేసారి తుట్టతుదకు ఆత్మహత్యే శరణ్యమని నిర్ధారించుకొనినవాడై ఆనాటి రాత్రి పెన్నా నది దగ్గర రైల్వే లైనుకు సమీపమున కూర్చొని ఏ రైలు వచ్చినను దాని కింద తలపెట్టి జీవితమును అంతము చేసుకొన నిశ్చయించుకొని అచ్చట బైఠాయించినాడు. అతని అదృష్టమేమో కాని ఆ రాత్రి 1 గంట వరకు ఏ రైలు రాకపోగా అతని కార్యము నెరవేరలేదు. ఎట్టకేలకు చనిపోవలైనన్నను నాకు ప్రాప్తము లేదేమో, ఒక్కసారి పరంధాముడని ప్రశంసింపబడుచున్న పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకొని తదుపరి ఈ జీవితమును అంతము చేసుకొందునని మనమున జనించిన సంకల్పముతో వెనుదిరిగి పరుగులతో పెన్నానది ఒడ్డున నుండి దర్గామిట్టకు సుమారు 5 మైళ్ళు ఆగమేఘాలతో అనంత స్వరూపుని పాదపద్మముల సన్నిధికి చేరినాడు. విచారింప మీ ఆజ్ఞ లేకున్నా ఆకైన అల్లాడునా అని గురుదేవుల ప్రార్థనలో శ్రీ స్వామివారు పలికించిన దైవవాక్కులు నగ్న సత్యమనుటకు మన కాలములోనే కానవచ్చిన ఈ సంఘటన చక్కని నిదర్శనము. మన గురుదేవుల అవతారమూర్తిత్వమునకు సాక్షీభూతము. మానవుని మనుగడ అంతమొందుటకు కూడా ఒక నిర్ణీతమైన గడువు కావలెను. అది సమీపించనంతవరకు అట్టి సంఘటనకు తావివ్వని ఆ చిద్విలాసుని చిన్మయ లీల ఆకళింపు చేసుకొనుటకు
ఈ నరజన్మ ఎన్ని ఆలోచనలు చేసినను అవి అన్నియూ నిరర్థకములే కదా. అండపిండ బ్రహ్మాండ నాయకునికి తనలో అంతర్గతమైన చరాచరముల ఉనికి అవగతమే కదా. ఏ జీవి అయినను ఈ లోకమున వనగూర్చవలసిన కార్యములెన్నియో ఉండగా ఆ జీవి తాత్కాలికముగా భావోద్రేకమునకు లోనై చేయరాని చేయగూడని తలంపులకు రూపకల్పన చేయవలెనని ఆశించినను ఆ జీవికి సంపూర్ణాయుర్దాయము పరమేశ్వరుడు ప్రసాదించదలచినచో ఆ సంకల్పములన్నీయూ నామమాత్రముగా నిలచిపోవునే కాని అవి క్రియారూపముగా ఆచరణయోగ్యము కానేరవు. ఒకవేళ యథార్థముగా ఆ జీవికి బ్రహ్మ లిఖితము అంతటితో పరిసమాప్తి కానున్నను సర్వశక్తియుతుడు సర్వాంతర్యామి పరమేశ్వరుడు ఆ జీవిని జగములో నిలుపవలెను అనుకున్న బ్రహ్మ లిఖితమునే తుడిచివేసి సరిక్రొత్త వ్రాత వ్రాసి పునఃజీవితమును ప్రసాదించగలడు. అందులకే కాబోలు పురుషోత్తముడుగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడు పరమేశుడు గురుదేవుడు మాయతో కప్పబడిన మానవ మాతృలకు మానవాకృతిలో అతి నిరాడంబరముగా అమాయకముగా ఈ మాయా ప్రపంచములో ఏదో ఒక మూల నక్కి ఉన్నట్లు చర్మ చక్షువులకు దృగ్గోచరమగును. చేతనాచేతములందెల్లడలా దానై వ్యాపించి ఆయా జీవుల పూర్వకర్మ రుణానుబంధములకు తగినటుల అనుగ్రహించుచుందురు. ఈ విధముగా జీవుల బంధ విముక్తుల నొనరించుటే ఆ తండ్రి మహిమాన్వితమైన లీల. అట్టి దాతకు దృష్టిలో గోచరించనిది ఏమున్నది ధాత్రిలో? శబ్ద ప్రమాణమే ఈ సృష్టికి మూలము. ఈ సృష్టికి మూలము పరమేశుడు. ఆ పరమేశ్వర స్వరూపులు కలియుగమున గురుదేవులుగా వెలసినారు. ఆ గురుదేవులు ప్రవచించిన అమృతమయమైన వాక్కులే శబ్ద ప్రమాణమునకు సాక్షి. ఆ సాక్షీభూతుడే పలికిన శబ్ద తరంగాలకు సాక్షి కూడా కరుణామయుడైన ఆ తండ్రే. ఆనాటి ఆ తండ్రి దీవెనలే, అయ్యా నీకు మంచి రోజులొస్తున్నాయి, ఇంటికి పో అనగా, నేను నీతోడ నీయందు నీ వెలుపల నీవేమి చేయుచున్నను ఎట్లున్నను ఎందున్నను నీ నీడనై ఉందును అను అభయ రక్షణను ఇచ్చినాడు అనున్నది త్రికాల సత్యము. ఆ సత్యవాక్కుల ఫలమే ఆ చిరంజీవి జీవితము 3 పువ్వులు 6 కాయలుగా అలరారబోవుచున్నది. ఆపద్బాంధవుని అభయ ప్రదానముతో ఆనందముగా 1 వారము రోజులు దొర్లిపోయినవో లేదో చెప్పలేము. విశాఖపట్టణము నుండి ఎక్సైడ్ బ్యాటరీలో ఉద్యోగము చూచియించినామని వారి పినతల్లి నుండి ఉత్తరము వచ్చినది. ఆ లేఖను యజమాని శ్రీ పిచ్చయ్య గారికి చూపించగా వారు సంతోషాతిశయముతో తన అనుంగునికి రైలు ఛార్జీలు ఇచ్చి మరీ పంపినారు. అచట కొన్నాళ్లుండిన పిదప విశాఖ హార్బరులో ఉద్యోగము వచ్చినది. మరికొన్ని నాళ్లకు ప్రభుత్వము వారు అతని నైపుణ్యమును గుర్తించి ఉన్నతోద్యోగమునిచ్చుటకు శిక్షణ కొరకై అమెరికాకు కూడా పంపిరి. శిక్షణ కాలానంతరము మరింత ఉన్నత స్థాయికి పంపినారు ప్రభుత్వము వారు. ప్రస్తుతము హైదరాబాదులో ఆలుబిడ్డలతో చక్కగా పేరు ప్రఖ్యాతులతో వెలగిపోచున్నారు. కాలగమనంలో ఇంత చరిత్ర కలిగిన ఆ చిరంజీవి ఇంకెంత పురోభివృద్ధికి పోవలేనో అనూహ్యము. అంతయు పరబ్రహ్మస్వరూపుడు గురుదేవుని కృపా కటాక్షములే కదా. బ్రహ్మములో బ్రహ్మముగా వెలసి భ్రమలో భ్రమరమువోలే తిరుగాడు జన్మలకు అష్టమదంబులు అరిషడ్వర్గములకు అంటకుండా కాపాడుచున్న ఆ జగదీశ్వరుడు గురుదేవునకు సర్వస్య శరణాగతి.